ఈ టీమ్ కోఆపరేషను అట్లానే కమ్యూనికేషన్ ఇచ్చేటప్పుడు దయచేసి టోన్ అనేటువంటిది సరైనటువంటి విధానం లేవండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ ఇయర్ ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరిగేటటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు సంబంధించిన సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. అలానే మీకు సంబంధించినటువంటి ఎవరైతే బయట వాళ్ళ నుంచి సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా మీకు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే విశ్వాసం అనేటువంటిది, ఆత్మవిశ్వాసం అనేటువంటిది అతి విశ్వాసంగా మారేటటువంటి అవకాశం ఉంటుందండి. దీనివల్ల కమ్యూనికేషన్ లో కొంచెం ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ విషయాన్ని మీరు కనుక జాగ్రత్తగా చూసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి, అంతేగాని అతి విశ్వాసంతో ముందుకెళ్ళకండి. అలానే ఈగోతో ముందుకెళ్ళద్దండి, లీడర్షిప్తో ముందుకెళ్ళండి. ఇలా కనుక వెళ్తే కనుక మీ టీం నుంచి అద్భుతమైనటువంటి కోఆపరేషన్ వస్తుంది. జాబ్ చేసే వాళ్ళు ఎక్సలెంట్గా ఉంటారు. జస్ట్ ఈ ఒక్క చిన్న విషయాన్ని మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. అలానే జనవరి నుంచి ఏప్రిల్ వరకు కూడా కొత్త కొత్త ఆఫర్లు రావటం కానివ్వండి, ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ల మీద నేను వెళ్ళాలి అని మీరు కోరుకుంటున్నారో కొత్త కొత్త ట్రాన్స్ఫర్స్ రావటం కానివ్వండి, అది కూడా ఇన్క్లూడింగ్ ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే ఈ జూలై ఆగస్టు నెలలో మాత్రం కొన్ని పనులు అనేటువంటి ఆలస్యమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే సెప్టెంబర్ తర్వాత మాత్రం మూమెంట్ అనేటువంటి చాలా గుడ్ మూమెంట్ అనేటువంటిది స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందండి. జాబ్లో ఉండే వాళ్ళకైతే కనుక కొత్త కొత్త ఐడియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఐడియాస్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం, మిమ్మల్ని మీరు నిరూపించుకునేటువంటి అవకాశం అంటే ఖచ్చితంగా వజ్రానికి ఏ విధంగా మనం కనుక మెరుగు పెడితే ఏ విధంగా వజ్రం అనేటువంటి షైన్ అవుతుందో ఈ ఇయర్ మీరు ఆ విధంగా షైన్ అయ్యేటువంటి ఇయర్ అండి. కాబట్టి సాయశక్తులా ప్రయత్నించండి. మీకున్నటువంటి ప్రతి ఒక్క రక్తపు బొట్టుని కూడా మీరు చేసేటువంటి పని మీద పెట్టండి. ఖచ్చితంగా ఇయర్ అద్భుతమైనటువంటి అవకాశాలు అనేటువంటివి మీరు చూసేటటువంటి అవకాశం ఉంటుందండి.